రాజాధిరాజ ఆవనీ శేఖర జయీ భవ విజయీ భవ. అమ్మా మిత్రవింద, నీకు పెళ్లి చేయవలనని నిశ్చయించింది. మరి దానికి నువ్వేమందువు తల్లి? ఏంటి తల్లి, ఏదో తలచుచు నవ్వుచుంటివి? ఏం లేదు డాడ్, యూట్యూబ్లో బ్రహ్మానందం కామెడీ పిక్స్ చూస్తున్నాను. ఇట్స్ ఆసమ్ డాడ్, ఇట్స్ ఆసమ్. రాజవంశంలో జన్మించిన ఈ తల్లికి ఈ చిత్రాల పిచ్చేలా? డోంట్ వరీ డాడ్, ఫేస్బుక్లో ముందుగానే అప్డేట్ చేశాను. మంచి కాఫీ లాంటి సినిమాల నా స్వయంవరం ఉండవాలనని నా ముచ్చట నాన్నగారు. రాజవంశంలో పుట్టిన మనకి ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఈ సినిమాలు ఏంటి తల్లి? అబ్బా, మీరు అన్నిటికీ ఫీల్ అయిపోకండి. అయినా ఒక మనిషిని బ్రతికించేది గాలి, నీరు, నిద్ర, ఆకలే కాదు నాన్నగారు, సినిమా. సినిమా కూడా బ్రతికిస్తుంది. ఎనీవేస్, ఇవాళ సినిమా హీరోలా ఉండే కత్తి లాంటి కొందరు కుర్రాళ్ళు నన్ను చూడడానికి వస్తున్నారు. ప్లీజ్ డాడీ, బొమ్మరిల్లు ఫాదర్లా ఉండకండి. పెద్దగా వరి అవ్వకండి. ఎవడో ఫోన్ తీసుకొని కొట్టగా ఎందుకు చేసుకుంటుంది ఇది? దీనికి ఏ ప్రిన్సో లేక మ్యాన్లీ మగధీరానో దొరకపోడా చెప్పండి. సరే, హాజరుపరచండి తల్లి. ఈ కుర్రకారుని చూడటానికి నాకు కూడా ముచ్చటగానే ఉంది. కానీ ఇంతకీ నీకు సరిపోయిన వరుడు ఎవరో ఎలా తెలుస్తుంది తల్లి? అంకుల్, ఎవరి క్యారెక్టర్ చూసైతే దిమ్మ తిరిగి దీని మైండ్ బ్లాక్ అవుతుందో వాడే దీని లైఫ్కి మెగాస్టార్. మొదట వచ్చేవాడిని చూడండి, కంటి చూపుతోనే చంపేస్తాడు. యా చిన్నోడే వేటకొచ్చాడే, అతపిల్లాంటి అందాలే ఆక్రమించాడే. బాగుందమ్మా. ఇప్పుడు నేను పిలుస్తాను ఈ రెండవ పోటీదారుని. ఎక్కడ నా మిత్రవింద? ఎక్కడ నా మిత్రవింద? ఓ మిత్రవింద, ఓ మిత్రవింద, 400 ఏళ్ల నుంచి నీ వియోగం భరించలేక పిచ్చివాడినై నీకోసమే రేయి పౌలు పరితపిస్తున్నాను. ఈనాడు నీ దర్శన భాగ్యం కలుగుతోందని ఉల్లాసంగా, ఉత్సాహంగా గుర్రంపై సవారీ చేస్తూ డెల్మార్ నుంచి బయలుదేరి వచ్చా. దాంతో కొంచెం ఆయాసంగా ఉంది. ఈ తొక్కలో భార్యకి ఇప్పుడే ఇంత ఆయాసం అయితే ఇంకా పెళ్ళయ్యాక ఇంకెంత ఆయాసం వస్తుందో. నువ్వు భయపడికే, ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ డాన్స్ ఎరగదీస్తాడు. వస్తున్నాడు చూడు. No!
ఇంకా ఈ లాస్ట్ క్యారెక్టర్ని కూడా చూడాలని పిచ్చి క్యూరియస్గా ఉంది. ఇక ఆఖరుగా వచ్చేవాడికి కూడా ఇంత దూకుడు ఉంటుందా తల్లి? ఎప్పుడు వచ్చాడన్నది కాదు నాన్నగారు, ప్రేమ బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇదిగో వస్తారు చూడండి. సరే, నాకు కాబోయే అల్లుడిలోని వేడి వాడి నేను పరీక్షించి వీళ్ళ ధైర్య సాహసాల గురించి తెలుసుకుంటాను. బాబు, నీకేదంటే ఎక్కువ భయం నాయనా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. విన్నావా? నీవేమంటావు భైరవ? ఒక్కొక్కడిని కాదు మాము ఖాన్, ఒకేసారి 100 మందిని పంపు. అందరి బల్బులని ఒకేసారి పగలగొడతాను. భైరవికి ఈ వయసులో అంత సీన్ ఉందంటావా? ఈ యమదొంగేంటి నన్ను పులిలా చూస్తున్నాడు? ఏరా, నువ్వేమన్నా పులివా? ఒరేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో, ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లా ట్రై చేయొచ్చు. సరే, చనిపించింది కదా అని పులితో ఆడుకోవాలంటే మాత్రం వేటాడేస్తుంది. ఓ, వేటాడేస్తే ఇక్కడ మీరు చూస్తూ కూర్చుంటారా ఏంటి? మరి బాగా హిట్ సినిమాలు కొట్టి కళ్ళు నెత్తి మీద ఉంటే పులి ఎటువైపు నుండి వస్తుందో ఎలా తెలుస్తుంది? కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. సో కూల్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అన్నయ్య, నీకో మాట చెప్పనా? వేసేయాలనుకున్నప్పుడు వేసేసేవాడు మగాడనయ్య. వేసేస్తారా? పోలీస్ అంటే భయం లేదా? పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. సాఫ్ట్వేర్లో వైరస్ ఉంది, అయ్యా ఇదేంటి అని అడిగిన క్లయింట్ని అతి దారుణంగా చంపేస్తే నో పోలీస్. వీళ్ళందరి వాడి వేడి బాగుంది, కానీ నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నేను మీకు మాటిస్తున్నాను మాము ఖాన్, నా వయసుకి లెక్క ఎక్కువైనా సరే వీళ్ళందరి తలను దించేలా చేస్తాను మాము ఖాన్, దించేలా చేస్తాను. అమ్మా మిత్ర, నువ్వేమంటావు తల్లి? ఓ నో, నాన్నగారు భైరవానా? భైరవ లేదు, తొక్క లేదు. నాకైతే సాఫ్ట్గా ఉండి సాఫ్ట్వేర్లో చేసేవాడే కావాలి. ఇదిగో వీళ్ళ రఫ్ క్యారెక్టర్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, చిరాకు. నువ్వు ధమ్కి ఇస్తే తడుచుకోవడానికి తుతుమర్ అనుకున్నావే నన్ను? इस आलपरी शहर को पिशाब करवाने आया हूँ. సాఫ్ట్ గా వీడుంటాడేమో, కావాలంటే వీడిని చేసుకోమని. ఒరేయ్, సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలానే ఉంది. దాన్ని బయటకు తెచ్చాను అనుకో, రచ్చ రచ్చే. మరి ఈ సింహ ఏమంటాడో? నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను.
ఆప్షన్ ఏ, మిత్రే నాకిచ్చి పెళ్లి చేస్తే మీకు వైద్యం చేస్తా. ఆప్షన్ బి, లేదంటే నా దారిన నేను రాయలసీమకి వెళ్ళిపోతా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? వైద్యమా, వెళ్ళిపోవడమా? ఏ ఆప్షన్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఈజ్ యోర్స్. చూడు బ్రదర్, నువ్వు ఇలా ఆప్షన్స్తో కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు తెలియదు. వావ్, సూపర్, మైండ్ బ్లోయింగ్. అదరగొట్టేశాడే. ఏంటి వీడంటే లవ్వా? ఎందుకో తెలియదు, వీడు తెగ నచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ వీళ్ళలో నేను అనుకునే డ్రీమ్ బాయ్ గుణాలు ఏమీ లేవు, కానీ బట్ ఏదో తెలియని మొండితనం ఉంది. అది నాకు నచ్చేసింది. ఇంకోసారి ఆలోచించుకో, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. భైరవలో నాకు నచ్చింది, నేను మచ్చింది, వీళ్ళలో ఎవరికి లేదే. బాధపడకు మాము ఖాన్, బాధపడకు. కమ్ముకుంటున్న ఈ కుర్రకారు చేతిలో నేను ఓడిపోయానని వీళ్ళు విర్రవీగుతున్నారు. నేను ఉదయించే సూర్యుడిని వీళ్ళకి తెలియదు. ఈ రోజు అస్తమించవచ్చు, ఈ రోజు నా మిత్రుల్ని నేను దక్కించుకోకపోవచ్చు, డెల్మార్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నా మిత్ర ప్రేమను దక్కించుకోవడానికి చీకటి కడుపును చించుకుని మళ్ళీ పుడతాను మాము ఖాన్, మళ్ళీ పుడతాను మాము ఖాన్, మళ్ళీ పుడతాను. నేను పుట్టాలిగా. ఏంటి తల్లి, కత్తి లాంటి క్యారెక్టర్ని ఎంచుకుంటావు అనుకుంటే నువ్వు ఈ పోకిరిని ఎంచుకున్నావు. శ్రీరాముడు లాంటి గుణవంతుడు, సౌమ్యుడు,